నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయం మనదే, ఎవరు కంగారు పడొద్దు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం కేసీఆర్, దళిత బంధు కొనసాగిస్తాం, వృద్ధాప్య పింఛన్ 5,000 వరకు దశల వారీగా పెంచుతామన్న కేసీఆర్. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. తెలంగాణ కాంగ్రెస్ మొదటి లిస్టు విడుదల. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ సుదర్శన్ రెడ్డి, బాల్కొండకు ముత్యాల సునీల్ రెడ్డికి ఖరారు. నిజామాబాద్ అర్బన్ ఆకుల లలిత, నిజామాబాద్ రూరల్ నుంచి మండవ వెంకటేశ్వరరావుకు వచ్చే అవకాశం. నిజామాబాద్ నగర శివారులో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి. మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 27 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బీఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ ఆశీస్సులు పొందిన జీవన్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. భవానీ మాత దీక్షలు తీసుకున్న భక్తులు. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో అల్పాహార సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల షకీల్. వేల్పూర్లో మంత్రి వేమ్ల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి. పలువురు ప్రజాప్రతినిధులు మాతృమూర్తి మంజులమ్మకు నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేసిన నాయకులు. జిల్లాలో ఆయుధాల లైసెన్స్ కలిగిన వారు ఈ నెల 21లోగా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆయుధాలను డిపాజిట్ చేయాలి. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ప్రకటన. ఈ ఎన్నికల్లోనూ మనదే విజయం, ఎవరు గందరగోళం పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ భవన్ లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో హుందాగా వ్యవహరించాలని, నోటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రజలు గమనిస్తూ ఉంటారని, ఎంత పెద్దవారైనా ఫలితం మీదే ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. స్వీయానుభావంతో చెప్తున్నానని, ప్రజా నాయకులుగా ప్రజల మధ్య మెలిగేటప్పుడు సంస్కారవంతంగా ఉండాలని అన్నారు. ప్రచారంలో కోపతాపాలు, అసహనం ప్రదర్శించవద్దని, ప్రతిదీ తెలుసు అనే అహంకారం వద్దని, కార్యకర్తలతో అభ్యర్థులు మంచిగా వ్యవహరించాలని, ప్రతి కార్యకర్తను రీచ్ కావాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ అయిన మొట్టమొదటి నియోజకవర్గ ఆర్మూర్ నియోజకవర్గం కావడంతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మొట్టమొదటి టికెట్ను ఆయనకు అందించి భారీ మెజార్టీతో గెలిచి రావాలని సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. 2014 ఎన్నికల్లో మొట్టమొదటి టికెట్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రకటించడంతో పార్టీకి సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా 30,000 మెజార్టీతో గెలుపొంది ఆర్మూర్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపారు. కేసీఆర్ కుటుంబంలో ఒకటిగా ఉంటూ జీవన్ రెడ్డి వారి కుటుంబంతో సాన్నిహిత్యం మరింత పెంచుకున్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా అహర్నిశలు పనిచేశారు. అలాగే 2018 ఎన్నికల్లో మొట్టమొదటి టికెట్ కూడా జీవన్ రెడ్డికి ప్రకటించి తర్వాత మిగతా ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావించారు. అప్పుడు కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఆర్మూర్లో ఎనలేని అభివృద్ధి చేసి పార్టీని మరింత బలంగా చేసి ఎనలేని క్యాడర్ను సంపాదించుకున్నారు. హ్యాట్రిక్ సాధించాలన్న కసితో మొట్టమొదటి టికెట్ కూడా మూడోసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టికెట్ అందుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం జోష్ మీద ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మూడోసారి సైతం మొట్టమొదటి టికెట్ ఆయనకు ప్రకటించడంతో టీఆర్ఎస్ శ్రేణుల హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మొట్టమొదటి టికెట్ ప్రకటించిన తర్వాత ఈసారి కూడా 50,000 పై చిలుకు మెజార్టీ సాధించాలన్న కసితో పార్టీ శ్రేణులతో మరియు గ్రామీణ స్థాయి ప్రజా ప్రతినిధుల నుంచి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అభివృద్ధి లక్ష్యంగా జీవన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇతర పార్టీల నాయకుల పేర్లు ఖరారు కాకపోవడంతో జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ కనపడుతున్నట్లు శ్రేణులు సైతం చెబుతున్నారు.
నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి ఎదురు లేదని, కేసీఆర్ ఇంటి మనిషిగా మెదులుతున్న జీవన్ రెడ్డి ఈసారి హ్యాట్రిక్ సాధిస్తే అభివృద్ధి కూడా హ్యాట్రిక్ స్థాయిలోనే ఉంటుందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ ప్రజా అమోఘ్యమైనటువంటి మేనిఫెస్టోను ప్రకటించినందుకు గాను వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంబరాలు చేసుకున్నారు. వేల్పూర్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటన సకల జనుల, రైతుల, మహిళల మేనిఫెస్టో అని, పేద ప్రజల మేనిఫెస్టో అని కొనియాడారు. గతంలో 2 సార్లు ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా అనేక ప్రయోజకరమైన వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈసారి గత అభివృద్ధి పథకాలను కొనసాగిస్తూనే ఇంకా అనేక సంక్షేమ పథకాలను ఈ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఇంటికి 400కి సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి పేద ఇంటికి ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయలు బీమా పథకాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఆసరా పింఛన్ని 5,000 రూపాయలు పెంచడం జరిగిందని, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతు బంధులు ఎకరాన 16,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అర్హులైన మహిళలకు 3,000 రూపాయలు జీవనాభృతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా హాస్పిటల్లో 15 లక్షల వరకు పొడిగించడం జరిగిందని అన్నారు. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు జేడి నాగాధర్ రెడ్డి, ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, వేల్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు పబ్బూరి ప్రతాప్, వేల్పూర్ ఉప సర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేష్, పచ్చల నడుకుల సర్పంచ్ శ్వేతా గంగారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూర్చేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కలిగి ఉన్నందున బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూదం రవిచందర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఫామ్ అందుకొని ఆశీర్వాదాలు పొందారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ బీఫామ్ వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే సీఎం కేసీఆర్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు బీఫామ్ అందజేసిన సందర్భంగా నవిపేట్ టీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ చిత్రపటానికి ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు నివాళులు అర్పించి సానుభూతి వ్యక్తం చేశారు. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి మాతృమూర్తి మంజులమ్మకు నివాళులు అర్పించారు. పలువురు ప్రజా ప్రతినిధులు నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల లిస్టు ప్రకటించింది. ఆర్మూర్ నుండి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ నుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, బాల్కొండ నుండి సునీల్ కుమార్ ముత్యాల పేర్లను ప్రకటించింది. వీరు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మండవ వెంకటేశ్వరరావు, అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల లలితను ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. బోధన్ పట్టణంలోని రవి ఫంక్షన్ హాలులో బోధన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బోధన్లో ఎంపీ అరవింద్ సమక్షంలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బసవలక్ష్మీ నరసయ్య, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వెలువడిన నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లైసెన్సు ఆయుధాలు కలిగిన వారు వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఈ నెల 21 లోపు అందజేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. ఎవరైనా ఆయుధాలు జమ చేయనట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. లేదా జిల్లా ఆర్మ్స్ స్క్రీనింగ్ కమిటీ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ జయరామ్ కు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. 5 ఏళ్లలో చేయబోయే ప్రణాళికను వివరించారు.
తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే 5 ఏళ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్ఎస్ ఏం చేయబోతుందన్న పూర్తి ప్రణాళికను వివరించారు. 10లు 100ల్లో ఉన్న పెన్షన్లో ఉన్న స్కీమ్ను 1000లోకి తీసుకెళ్లిన మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ అన్నారు. 1000 రూపాయలతో మొదలుపెట్టి ఆర్థిక సౌష్ఠవం పెరిగిన తర్వాత 2016 చేసుకు ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న కొద్దీ పెన్షన్లను పెంచుకుంటూ పోయాం. ఇప్పుడు 5000కు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. 5000ను వెంటనే ఇవ్వం. మార్చి తర్వాత పెన్షన్ను 3000 చేస్తాం. ప్రతి సంవత్సరం 500 పెంచుతూ 5వ సంవత్సరం నిండిన నాటికి 5000కు తీసుకెళ్తాం. దీనివల్ల ప్రభుత్వంపై ఒకేసారి భారం పడదు. ఆరోగ్యశ్రీ పరిధిని 15 లక్షలకు పెంచుతాం. జర్నలిస్టులకు 15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పార్టీ వాళ్లు పేరు పెట్టారు. జర్నలిస్టులకు కూడా వాళ్ళ ఆదాయంతో సంబంధం లేకుండా 400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. అగ్రెడేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ 400కే సిలిండర్ అందజేస్తాం. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర, గ్యాస్ ధరలు తగ్గిన కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై అడ్డగోలు భారం మోపుతుంది. తెలంగాణలో చాలా మంది మళ్లీ గ్యాస్ స్టవ్లను మానేసి కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. ఈ బాధలు పోవాల్సి ఉంది. అందుకే అర్హులైన మహిళలకు 400కే గ్యాస్ సిలిండర్ అందజేయాలని నిర్ణయించాం. సౌభాగ్యలక్ష్మి పథకం కింద బీపీఎల్ కింద ఉన్న పేద మహిళలకు 3000 గౌరవ భృతి. మొదటి సంవత్సరం 12,000కు పెంచుతాం. తర్వాత ప్రతి ఏడాది విడతల వారీగా 16,000కు పెంచుతాం. దివ్యాంగుల పెన్షన్లు 6,000కు పెంపు. దివ్యాంగులకు 4,016 పెన్షన్ పెంచుకున్నాం. దాన్ని 6,000కు తీసుకెళ్తాం. మార్చి తర్వాత 5,000 చేసి ప్రతి సంవత్సరం 300కి పెంచుతూ 6,000కు తీసుకెళ్తామన్నారు. 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుకున్నాయి. మేము చాలా సిస్టమేటిక్గా చేశాం. అందువల్ల అది క్రమం తప్పకుండా రైతులకు 1,00,000 పైబడి దాదాపు 5,000 కోట్ల రూపాయల పైబడి మన రైతాంగానికి ఎవరైతే రైతు చనిపోయినాడో వాళ్ళకి రావడం జరిగింది. నేను రాష్ట్రంలో పర్యటించే సందర్భంలో కానీ, మా యొక్క మంత్రివర్గ సభ్యులు సహచరులు పర్యటించే సందర్భంలో కానీ చాలామంది మా దృష్టికి తెచ్చినారు. సార్, మీరు రైతులకు తెచ్చినారు, మాకేం కన్నీరు లేదు, కానీ మేము రైతు కూలీలో ఉన్నాం, తర్వాత ఎన్ఆర్ఈజెస్లో పనిచేసే కూలీలో ఉన్నాం, ఇతరులను కూడా చాలామంది ఉన్నామని చెప్పినారు. కొన్ని ఆలోచించి కొన్ని కేబినెట్ నిర్ణయాలలో చేనేత కార్మికులకు బీమా తెచ్చినాం. కొన్ని ప్రమాదవశాత్తు ఉంటే గీత కార్మికులకు బీమా తెచ్చినాం. ఇవన్నీ కూడా చేసినాం. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీఫామ్ అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ బీఫామ్ అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కి, కేటీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేడు అమ్మవారికి చక్ర పొంగలి, పులిహోర నైవేద్యంగా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మధు యాష్కి, జిల్లా డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఏఐసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వినయ్ కుమార్ రెడ్డి తన అభ్యర్థిత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనకు సహకరించాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఖరారు కావడంతో మాక్లూర్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీటీసీ వెంకటేష్, డేగ పోషెట్టి, జైల్ సింగ్, యువజన కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్, మహేష్ తదితరులు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో నేడు అటుకుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో నిన్నటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ముగియగా రెండో రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అటుకుల బతుకమ్మగా జరుపుతారు. ఇవాళ అటుకులు, సప్పిడి, పప్పు, బెల్లం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ మహిళలు, యువతులు వేడుకలు చేసుకుంటారు. నిజామాబాద్ నగర శివారులో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలుతున్న పీడీఎస్ బియ్యం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున నిజామాబాద్ పోలీస్ కమిషనర్
కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ అజయ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ కలిగిన లారీలో 27 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బియ్యం లారీని రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. రేషన్ బియ్యం విలువ లక్షల్లో ఉంటుందని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న నిర్వాహకులపై లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జగన్పల్లిలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జగన్పల్లి మండల కేంద్రంలోని మురళీరెడ్డి రైతు సంఘం ఆధ్వర్యంలో నూతనంగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని సుమారు 129 మంగళ హారతులతో ఇంటికి ఒకరు చొప్పున మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరే విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రైతుల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మండల రైతులు గురడిరెడ్డి రైతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించుటకు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు రెడ్డి యువజన సంఘం సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అన్నదాన సత్రము అలాగే కుంకుమార్చన రకరకాల కార్యక్రమాలు నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆర్మూర్లో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు రంగురంగుల పువ్వులతో పేర్చిన బతుకమ్మ సంబరాలను మొట్టమొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ తయారు చేసి సంబరాల మధ్య బతుకమ్మ వేడుకలు జరిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పండుగ అయిన బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం తమ కాలనీలలో నిర్వహిస్తామని, భక్తి శ్రద్ధలతో మహిళలు కూడా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ పండుగ వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు ఉన్నారు. పలు గ్రామాల్లో మేళ తాళాలు, డప్పు వాయిద్యాల మధ్య దుర్గామాత విగ్రహ ప్రతిమలు కొలువుతీరాయి. మాగ్లూరు మండల వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. విగ్రహాధారణ కొరకు గ్రామంలోని యువకులు మాలాధారణతో ముందుగా ప్రవేశించి నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రత్యేకంగా వీరు కొలవబడతారు. విగ్రహధారణ కొరకు గ్రామంలోని యువకులు మాలాధారణతో ముందుగా ప్రవేశించి నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రత్యేకంగా వీరు కొలవబడతారు. మాగ్లూరు మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుర్గామాత విగ్రహ ఆధారణ నవరాత్రుల్లో రకరకాల పేర్లతో పిలుస్తూ ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వస్త్రాధారణ, పూల అలంకరణ, అభిషేకాలు, పట్టు వస్త్రాలతో వంటి అలంకరించి రకరకాల రూపాలతో ప్రత్యేకంగా మాలాధారణ స్వీకరించిన స్వాములు అలరిస్తారు. మాలాధారణ స్వీకరించిన స్వాములు అలంకరిస్తారు. అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో మాతను వేడుకుంటారు. ముందుగా గ్రామంలోని దుర్గామాత విగ్రహాన్ని ఊరేగిస్తూ కార్యక్రమం నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున గుంజలి, కొత్తపల్లి, డీకంపల్లి మండలంలో తదితర గ్రామాల్లో నవరాత్రులు నిష్ఠతో మాతను పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బాల్కొండలో శ్రీ ఆంజనేయ ధ్యాన మందిరంలో స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పిరమిడ్ ఆధ్వర్యంలో ధ్యానంపై అవగాహన కల్పించారు. బాల్కొండలో ధ్యానం చేసే విధానం: స్థిర సుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు 2 కలిపి కళ్ళు 2 మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. ఏ విధమైన నామస్మరణ, ఉచ్చారణ చేయవద్దని అన్నారు. దైవ రూపాన్ని ఊహించరాదు. ఆలోచనలు వస్తున్న వాటిని కట్ చేస్తూ మళ్లీ మళ్లీ శ్వాస మీదే ధ్యాస ఉంచాలి. తద్వారా మనస్సు ఆలోచన రహిత స్థితికి చేరి శూన్యమవుతుంది. ఇదే ధ్యాన స్థితి. ధ్యానం ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ వయసు వారైనా చేయవచ్చు. ధ్యానం వలన తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు అన్ని రకాల రోగాల నుండి సంపూర్ణంగా విముక్తి పొందవచ్చని, మానసిక ప్రశాంతత కలిగి పరస్పర అవగాహన పెరుగుతుంది. విద్యార్థులలో జ్ఞాపక శక్తి, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరిగి వారి జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించగలుగుతారు. సాటపూర్ చౌరస్తాలో బోధన్ కాంగ్రెస్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని నియమించడంతో టపాకాయలు కాల్చి కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. రేంజర్ మండలంలోని సాటపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ మండల నాయకులు బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. అలాగే బోధన్ నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని, అలాగే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అందించడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో, రైతులకు ఏకకాలంలో 2 లక్షలు రైతు రుణమాఫీ, ప్రతి మహిళకు 2,500 రూపాయలు మరియు 5,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాయిరెడ్డి, జావీద్, రాములు, ఎంఎల్ రాజు, నితిన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ
తెలంగాణలో దాదాపు 65 అభ్యర్థుల ప్రకటన చేసిన సందర్భంలో బోధన్ కాంగ్రెస్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. దానికి మేమంతా కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం దుర్గామాత విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బాల్కొండలో ఒక విగ్రహం ప్రతిష్ఠించారు. కిసాన్ నగర్ 3 చోట్ల దుర్గామాత విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. బస్సాపూర్, చిట్టాపూర్, నాగాపూర్, జలాల్పూర్, వన్నెల్పి, బోదపల్లి తదితర గ్రామాల్లో మాతా విగ్రహాలను ప్రతిష్ఠించారు. నవరాత్రులతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అని నిర్వాహకులు తెలిపారు. ఆర్మూర్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అరగంట శుచి శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆదివారం అరగంట శుచి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహానాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రోటరీ క్లబ్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణాల్లో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. అనంతరం కోటపాటి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించే విధంగా ఆదివారం అరగంట శుచి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ప్రతి ఆదివారం సమయం కేటాయించి పరిసరాలు పరిశుభ్రంగా చేసుకోవటం వల్ల ఎటువంటి వ్యాధులు సైతం ప్రబలకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, ప్రాజెక్టు చైర్మన్ చొక్కాల రాజారాం, చరణ్ రెడ్డి, సురేష్, శ్రీధర్, వినాయక్, ఆనంద్, శ్రీనివాస్, కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షులు తమ్మి శ్రీనివాస్, పోల సుధాకర్, అంబరీష్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన సందర్భంగా భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా భీమ్గల్ మండల కేంద్రంలోని బస్టాండులో ఘనంగా టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య మాట్లాడుతూ రైతులకు, సామాన్యులకు న్యాయంగా మేనిఫెస్టో పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు జోడెద్దులలాగా తీసుకుపోవడం కోసం. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మాక్లూర్, అమ్రాద్ నుంచి మాణిక్ బండార్ వరకు సుమారు 5 కోట్లతో నిర్వహిస్తున్న బీటీ రోడ్డు పనులు నాసిరకంగా చేస్తున్నారని, కాంట్రాక్టర్ ఏఈపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని యువజన నాయకుడు అభిలాష్ అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డికి పోటీ ఎవరూ తట్టుకోలేరని, ఈ ఆర్మూర్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని బీఆర్ఎస్ నాయకుడు కేజీ సురేష్, అభిలాష్, రాజావుద్దీన్, సురేష్, మూడ మహేందర్, సతీష్, భూషణ్, వినోద్, మనీష్ తదితరులు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్లో యువకులు శనివారం రాత్రి ప్రపంచ కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై ఘన విజయం సాధించడంతో జాతీయ జెండాను యువకులు ప్రదర్శించి స్వీట్లు ఒకరికొకరు పంచుకొని టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చింత శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మేనిఫెస్టో విడుదల సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ కి రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయ ఆవరణలో గల ధనలక్ష్మి ఆలయంలో జంబీ హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు గోర్త దేవేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జంబీ హనుమాన్ ఆలయ ఆవరణలో గల ధనలక్ష్మి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విజయదశమి నాడు రావణ సంహార కార్యక్రమం జంబీ హనుమాన్ ఆలయ ఆవరణలో ఘనంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయ ఆవరణం నుండి దుర్గాదేవి విగ్రహాలను మండపాల నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో శోభయాత్రగా తీసుకెళ్లారు. డప్పు వాయిద్యాలతో మహిళలు మంగళ హారతులతో దుర్గాదేవి విగ్రహాలను శోభయాత్రగా తీసుకెళ్లి మండపాలలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించడానికి మండపాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించుకుంటామని మండపాల నిర్వాహకులు పేర్కొన్నారు. ఏర్గట్ల మండలం గుమ్మిరియాల గ్రామంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కేసీఆర్ ప్రకటించినందుకు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం తమకు ఆనందంగా ఉందన్నారు. గడిచిన 10 ఏళ్లలో సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. గుంటూరులో జరిగిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోనల్ బ్రాంచ్ 56వ కాన్ఫరెన్స్లో బయో మార్కర్స్ ఇన్ సైకియాట్రీపై సింపోజియం కి కిషన్ డాక్టర్ విశాల్ అధ్యక్షత వహించారు. ఇది అద్భుతమైన సింపోజియం అని పలువురు ఆదరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయం మనదే, ఎవరు కంగారు పడొద్దు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం కేసీఆర్. దళిత బంధు కొనసాగిస్తాం, వృద్ధాప్య పింఛన్ 5,000 వరకు దశల వారీగా పెంచుతామన్న కేసీఆర్. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. తెలంగాణ కాంగ్రెస్ మొదటి లిస్టు విడుదల. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ సుదర్శన్ రెడ్డి, బాల్కొండకు ముత్యాల సునీల్ రెడ్డికి ఖరారు. నిజామాబాద్ అర్బన్ ఆకుల లలిత నిజామాబాద్ రూరల్ నుంచి మండవ వెంకటేశ్వరరావుకు వచ్చే అవకాశం. నిజామాబాద్ నగర శివారులో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి. మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 27 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బీఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ ఆశీస్సులు పొందిన జీవన్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. భవానీ మాత దీక్షలు తీసుకున్న భక్తులు. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో అల్పాహార సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల షకీల్. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి. పలువురు ప్రజాప్రతినిధులు మాతృమూర్తి మంజులమ్మకు నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేసిన నాయకులు. జిల్లాలో ఆయుధాల లైసెన్స్ కలిగిన వారు ఈ నెల 21లోగా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆయుధాలను డిపాజిట్ చేయాలి. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.